పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ గారి అవార్డు సందర్భంగా ఈరోజు నరెట్కో తెలంగాణ వారు పెట్టిన ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించడము, మరి వారితో పాటు నా మిత్రుడు వేగా శ్రీనివాస్ వాసు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది ప్రముఖుల మధ్య మాట్లాడే అవకాశం నాకు రావడము ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారెట్కోకి నా తరఫున ప్రత్యేక అభినందనలు. 1995లో ప్రారంభమై నారెట్కో తెలంగాణ నేడు 350 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్స్ వేదికగా ఎదగడం సంతోషం. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మంచి విధి విధానాలు రూపకల్పన భాగ్యస్వామిగా నిలుస్తుంది. 2010 నుంచి ప్రతి ఏడాది ప్రాపర్టీ షోలు నిర్వహిస్తూ బిల్డర్ల, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొని వస్తుంది. అయితే నెరెట్కో కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. సమాజం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి, ప్రజలు సంతోషంగా ఉంటేనే అభివృద్ధికి అర్థం ఉంటుందనే ఆలోచనతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఇక మురళీమోహన్ గారి విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకొని వేదిక కావడము మరింత సంతోషంగా ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కళాకారుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న, రాజకీయ నాయకుడిగా సామాన్య ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేసిన అసామాన్యుడు మురళీమోహన్ గారు. ఆయన జీవితం విజయానికి నిలువెత్తు నిదర్శనం. మురళీమోహన్ గారి జీవితం ఒక రంగానికి పరిమితమై ప్రయాణం కాదు. సినిమా నుంచి రాజకీయాల వరకు, వ్యాపారం నుంచి ప్రజాసేవ వరకు ప్రతి అడుగులోనూ కష్టం, క్రమశిక్షణ, నిబద్ధత కనిపిస్తాయి. అందుకే ఆయన జీవితము ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, ఎదగాలనుకునే ప్రతి వ్యక్తికి ఒక పాఠం. ఆయన ఒక నటుడిగా, ఆయన ఒక నిర్మాతగా, ఆయన ఒక వ్యాపారవేత్తగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక మంచి మనిషి. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో చాటపర్రు అనే చిన్న గ్రామంలో మురళీమోహన్ గారు జన్మించారు. ఆయన తండ్రి ఒక ఫ్రీడమ్ ఫైటర్. 2014 నుంచి 2019 వరకు రాజమండ్రి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన తన వంతు కృషి చేశారు. సినిమా ద్వారా వచ్చిన పేరు ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఆ పేరును ప్రజా జీవితంలో నిలబెట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. పేరు సంపాదించడం కష్టం, ఆ పేరును నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మురళీమోహన్ గారు విషయంలోనూ తనదైన ముద్ర వేశారు. మురళీమోహన్ గారి జీవిత ప్రయాణం మరో గొప్ప గుర్తింపు. పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించి, ఇది మురళీమోహన్ గారికి వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తెలుగు కళాకారుడిగా ప్రతిభకు దేశం ఇచ్చిన గొప్ప గౌరవం. మన నేల నుంచి ఎదిగిన ఒక వ్యక్తి దేశ అత్యున్నత స్థాయి గౌరవాల్లో ఒకటి అందుకోవడము ప్రతి తెలుగువాడు గర్వించవలసిన విషయం. ఆయన జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, పడితే లేవాలి, లేస్తే ముందుకు నడవాలి, ముందుకు నడిస్తే గమ్యాన్ని చేరాలి. మరి ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణ రంగ అభివృద్ధికి, సామాజిక సేవకులకు తన వంతు కృషి చేస్తున్న నరెట్కో తెలంగాణకు కూడా నా అభివందనలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తూ పరిశ్రమ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా నరెట్కో తెలంగాణ మరింతగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మురళీమోహన్ గారికి మరింత ఆరోగ్యము, ఆనందము, ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఇద్దరు నాకంటే నటులంటే చాలా ఇష్టము. ఒకటి నటశేఖర కృష్ణ గారు, 2 మురళీమోహన్ గారు. కృష్ణ గారితో అయితే నేను కలవలేకపోయినా కానీ మురళీమోహన్ గారితో వేదిక పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ, జై హింద్, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.